వ్యూవర్స్, అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టించడం, కోర్స్ అధికారంలో లేకపోయినా తిట్టిస్తాడు. తాను తిట్టడం ఎందుకంటే తను సేఫ్ సైడ్ ఉంటుంది. తను చూస్తున్నాడు, అబ్బా ఎంత మంచోడ్రా, నోట్లోంచి ముత్యాలు వస్తే తప్ప బూతులు రావనుకోవాలి. కానీ తన కనుసన్నల్లో ఓ రకంగా ఇంకా జాంబీలాగా పడిపోవాలి బూతులతో. అందులో ఫస్ట్ ప్లేస్లో పోసాని కృష్ణమురళి, సెకండ్ ప్లేస్లో రోజా, థర్డ్ ప్లేస్లో కొడాలి నాని, ఫోర్త్ ప్లేస్ శ్రీరెడ్డి. ఇందులో ఉన్నారు కొంచెం ప్లేసెస్ అటు ఇటు అయినా లిస్ట్ అయితే ఇది ఇంకా ఉన్నారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి అరెస్ట్ చేసిన తర్వాత వీ స్టాండ్ విత్ పోసాని అని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడుతున్నారు. మరి వాళ్ళ ఆడవాళ్ళు ఉన్నారో లేదన్నప్పుడు మాకు మా ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధం లేదు, మాకు బయట ఉత్తర సంబంధం, సో మేము అనాల్సిన నేస్తే మేము ఇంతని అంటారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన భార్య కుసుమలతని మన జగన్మోహన్ రెడ్డి పరామర్శించాడు. పరామర్శ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ కదా, పరామర్శించాడు. మేడం మేడం అన్నాడు, మరి అమ్మ అన్నాడు మనకు తెలియదు. ముసలోళ్ళు కూడా మనోడు ఓదారుస్తాడు, ముసలోళ్ళు కూడా ముద్దలు పెడతాడు, ముసలో కూడా ఇంటికి పసిపిల్లలు అన్నట్టు. సో మేబీ అమ్మ అని ఉండొచ్చు, ఓకే, గౌరవంగా మంచిదే. అమ్మ కుసుమలత మీరేం భయపడకండి, పోసాని మేము అండగా ఉన్నాం. ఈయన ఎందుకు అండగా ఉంటాడు? పోసాని కృష్ణమురళి రాజకీయాలు గుడ్ బై చెప్పాడు కదా, ఏ పార్టీలో ఉన్నాయని చెప్పాడు కదా, మరేంటి నాటకం అదంతా? వాళ్ళ ఆవిడ కూడా ఇప్పుడు ఏమంటున్నారు, మా ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు, ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పాడు, ఆయన ఇప్పుడు అరెస్ట్ ఏంటండి అని ఉంటుంది. పాపం ఆమె, నిజంగా ఆమె పాపం అని అన్నది. ఎందుకంటే ఆమెను అడ్డు పెట్టుకొని కూడా పోసాని కృష్ణమురళి పచ్చి బూతులు మాట్లాడాడు ఏకంగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. మీరేం మాట్లాడిన కరెక్ట్ కాదు కదా క్వశ్చన్ చేసిన జర్నలిస్ట్ మీద ఎదురుదాడి చేశాడు. ఆ రోజు నేను జర్నలిస్ట్ శివప్రసాద్ అనబడి నేను ఫేస్బుక్లో పెట్టాను. అసలు అటువంటి అతను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతుంటే ప్రెస్ క్లబ్ వాళ్ళు దాన్ని ఇమీడియట్గా ఆపించకుండా ఏం చేస్తున్నారు? అక్కడున్న జర్నలిస్ట్ మిత్రులు దాన్ని బాయ్కట్ చేయకుండా ఏం చేస్తారు? ఇది లైవ్లు ఇస్తున్నారే, అసలు లైవ్లు అసలు ఎందుకు ఇస్తున్నారు? అంత ఘోరంగా ఒక మనిషి మాట్లాడుతుంటే ఎలా మీరు లైవ్లు ఇచ్చారని చెప్పేసి ఆ రోజు అన్నారు. ఏంటండి అసలు పవన్ కళ్యాణ్ భార్యల గురించి బిడ్డల గురించి పచ్చి బూతులు కదా మాట్లాడింది. అదైపోయింది. ఆ తర్వాత చంద్రబాబు గురించి మాట్లాడాడు, లోకేష్ గురించి మాట్లాడాడు, అనరాని మాటలు మాట్లాడాడు. ఇటువంటి పోసాని కృష్ణమురళిని 8 నెలలు కూటమి గవర్నమెంట్ వచ్చి ఆయన అరెస్ట్ చేయాలి. మనకు అందుతున్న సమాచారం మేరకు చంద్రబాబు గారు దృష్టి అంతా పరిపాలన మీద పెట్టారు, లోకేష్ దృష్టి అంతా కూడా పార్టీని కాపాడు మీద పెట్టారు. బట్ రెడ్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వారికి సంబంధించిన చట్టం తన పని తను చేసిపోతాం స్లోగా. అయితే పోసాని కృష్ణమురళి విషయంలో మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సీరియస్ ఉన్నట్టు తెలుస్తుంది. అసలు అటువంటి వాడిని ఇన్నాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏంటి అన్నట్టు. దాంతో 3 రోజుల క్రితం మన అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. ఓబుళవారిపల్లె మండలంలోనే ఏదో పల్లెటూరు మణి మాజీ సర్పంచ్ అతను కంప్లైంట్ చేశాడు. నేను గతంలో కంప్లైంట్ చేశా, బట్ పట్టించుకోలేదు. ఇప్పుడు మరలా కంప్లైంట్ చేసి ఎందుకు ఆ పోసాని కృష్ణమురళి మాటలే గుర్తొస్తున్నాయి. అతను మాట్లాడినటువంటి తిట్టినటువంటి ఆ బూతులు అసలు భయంకరంగా అసలు ఉన్నాయి. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, చంద్రబాబునేంటి లోకేష్ అంటరాని మాట్లాడినాడు. అటువంటి వ్యక్తి బయట ఉండటానికి అనర్హుడు, అతనిని అరెస్ట్ చేయాల్సిందే, జడ్జి ముందు ప్రవేశపెట్టి అతను శిక్ష పడాల్సిందే అనే స్టాండ్ మీద అతను ఉన్నాడు. ఇక అప్పుడు ఓబుళవారిపల్లె పోలీసులు ఆడికి వెళ్ళారు. ఎక్కడ హైదరాబాద్ అవుట్స్కట్స్ రాయదుర్గం ఉంది కదా, అక్కడ మై హోమ్ పూజ అపార్ట్మెంట్లోనే ఏముంటున్నాడంటే ఈ మనిషి. వెళ్ళారు. వెళ్ళినప్పుడు అది అండర్వేర్ అంటారు, అండర్వేర్ షార్ట్ దాని మీద ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు కాబట్టి. ఏంటి మరి అంటే, నాకు నోటీసులు ఇవ్వండి, నాకు ఒంట్లో బాగదా, ఆసుపత్రి చూపుకొని వస్తా. జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం డ్రెస్ మార్చుకునేంత టైం కూడా ఇవ్వాలి, అది కూడా ప్రాపర్ నోటీసులు ఇవ్వకుండా. ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, చక్కగా నోటీసులు ఇస్తున్నారు, చెప్తున్నారు, అన్ని రూల్స్ ప్రకారం ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఈ జైలులో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించే ఉద్దేశంతో అవకాశాన్ని ఎలా వాడుకుంటున్నాడు? జైలుకి వెళ్ళి వారిని పరామర్శిస్తున్నట్టుగా పరామర్శిస్తూ ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఒకవేళ జైల్లో ఉండి మీరు ఏం చేయొచ్చు అన్నట్టుగా లీడ్లు ఇస్తున్నాడు.
ఇందులో జర్రాదేమో జరిగిద్దేమో నాకు కూడా అనిపిస్తుంది పోసాని కృష్ణమురళి విషయంలో. నేను వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తాను. మొత్తానికి పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత జనసేన టీడీపీ వాళ్ళు శ్రేణులు సంతోషపడుతూ ఉన్నారు. నాకు మాత్రం ఎక్కడైతే గట్టిగా తేడా కొడుతుంది. పోసాని కృష్ణమురళి చాలా ప్రమాదకారి. అతను రైటర్గా చేసాడు, యాక్టర్గా ఉన్నాడు. గతంలో ఆల్రెడీ చెప్పుకున్నాడు తనని చంపుతారన్నట్టు, తన ప్రాణానికి ఏదైనా అయితే పవన్ కళ్యాణ్ బాధ్యత అన్నట్టు. సో మీకు అర్థమైంది నేనేం చెప్తున్నాను. కూటమి గవర్నమెంట్ పోసాని కృష్ణమురళిని అనుక్షణం కనిపెట్టుకొని ఉండాలి. అండ్ అతని నుంచి కీలకమైన సమాచారం రాబట్టాలి. అతని చేత ఎవరు ఇలాంటి బూతులు మాట్లాడించారు, జగన ఇంకెవరన్నాను, స్క్రిప్ట్ వచ్చిందా సొంతంగానన్నా, అన్ని వివరాలు బయటకు వస్తే అప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎలా ఉండాలి ఏంటంటే క్లారిటీ అనేది వచ్చింది. బట్ ఐఎమ్ షూర్ ఇంకా పోసాని సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక ఉంటే వాడి మొఖాన్ని పోస్తారు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు.